ఎట్లా ఉంది గవర్నమెంట్ మారిన తర్వాత ఎట్లా ఉంది ఇప్పుడు ఎలక్షన్ లో మళ్ళీ ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు? సామాన్యంగా ఏమిటంటే దేశానికి అభివృద్ధి రావాలని అంటే ఈ ఫ్రీగా ఇచ్చే ఈ బంద్ చేస్తేనే దేశానికి మంచిగా ఉంటుంది. ఇంకొకటి ఏమిటంటే మాకు కావలసిన యువకులకు కావలసిన జాబ్స్, మంచి సౌకర్యం ఉంటే దేశానికి అభివృద్ధి వస్తుంది. అన్ని ఏ లీడర్ అయినా అబద్ధాలు, పబ్లిక్ని అబద్ధాలు చెప్పేసి దేశానికి దోచుకునే తప్ప ఏమి లేదు. కానీ రేవంత్ రెడ్డి ఒక రకంగా నేను కష్టపడి చేస్తాను, యువకులకు అది చేస్తానని అంటే ఆయన మీద కొంచెం నాకు మంచి అభిప్రాయం ఉంది. నేను కాంగ్రెస్కి ఓటు వేయాలని అనుకుంటున్నా. బీజేపీ. దేశ సమగ్రతకు బీజేపీ అవసరం. దేశ సమగ్రతకు బీజేపీ అవసరం. స్టేట్లో అవసరం లేదు, మన ఇది ఎంపీ ఎలక్షన్లు కాబట్టి మన నేషనల్గా వైపు చూడాలి. కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉంది? పర్వాలేదు. పర్వాలేదు. ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ కదా, 100 రోజులు అయింది కదా, పర్వాలేదు. పథకాలే ఇచ్చేసాక ఇవ్వలే కదా, కొన్ని ఇచ్చుకుంటూ పోతాడు కదా, ఇంకా 5 ఏళ్ళు ఉంది కదా టైం. చెప్పింది కదా తమ్ముడు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఓటు ఎవరు? కాంగ్రెస్. ఎందుకంటే కాంగ్రెస్కి ఎందుకని అంటే స్టేట్లో ఇది ఉంది, సెంటర్లో కూడా అదే ఉంటే బాగానే ఆలోచన. ఏ ప్రభుత్వం అయినా అదొకటి ఇదొకటి ఉంటే ఇబ్బందులు అయితే ఏమని. కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉంది స్టేట్లో? ఇప్పుడే కదా, నిన్న మొన్న 4 నెలలు అయింది. మరి రాను ఇప్పుడైతే 1% అయినంత చేస్తుర్రు. మరి నెక్స్ట్ ఎంతవరకు అయితే అనేది చూడాలి. ఇప్పుడు తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అవునవును. మీ ఓటు ఎవరికి వేస్తారు? మా ఓటు ఈ పార్టీ బీజేపీకి. ఎందుకు బీజేపీ? బీజేపీ ఎందుకు? ఇప్పుడు రేవంత్ ఏం చేసిండు, అందుకు బీజేపీ. ఓకే. మరి స్టేట్ పరంగా చూస్తే బీజేపీ లేదు కదా. స్టేట్ పరంగా ఎందుకు లేదు? స్టేట్లో లేదు కదా, సెంట్రల్లో ఉంది బీజేపీ. సెంటర్లో ఉంది, ఈ పార్టీ వస్తుందేమో. చూడాలి, ప్రభుత్వం మారాలి. బీఆర్ఎస్ ఉన్నప్పుడు బాగుందా, కాంగ్రెస్ పరిపాలన వచ్చింది? బీఆర్ఎస్ ఉన్నప్పుడే బాగుంది. బీఆర్ఎస్ ఉన్నప్పుడు. కాంగ్రెస్ వచ్చిన కాడ నుంచి వాటర్ అయినట్లు ఉన్నాయి, కరెంటు ప్రాబ్లం. కరెంట్ ఉందిలే, కరెంట్ అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. వాటర్ ప్రాబ్లం. కాంగ్రెస్కి ఇస్తాను. ఎందుకంటే కాంగ్రెస్ 2 లక్షల రుణమాఫీ చేస్తాడంట, దాని గురించి కాంగ్రెస్కి. మన ఎట్లుంది కాంగ్రెస్ పరిపాలన? బాగానే ఉంది, అంతకుముందు కేసీఆర్ చేసినట్టే ఉంది. నీళ్ళు, కరెంటు బాగానే వస్తుంది. కాంగ్రెస్ వచ్చిన కాడ నుంచి కరెంట్ పోతుంది, వాటర్ ప్రాబ్లం ఉన్నది అంటున్నారు. ప్రాబ్లం అంటే పైన వర్షాలు లేవు, వర్షాలు లేని కారణంగా కొద్దిగా బాగానే ఉంది. మన బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఉందా, కాంగ్రెస్ ఉన్నప్పుడు బాగుంది? అప్పుడు మంచిగానే చేసిండు కేసీఆర్. 100 రోజులు అయింది కదా, ఇంకా టైం కావాలి కదా. అన్నా నమస్తే. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఓటు ఎవరికి వేస్తావు? మేము టీఆర్ఎస్కి వేద్దాం అనుకుంటున్నాం సార్. ఎందుకన్నా టీఆర్ఎస్? ఎందుకంటే ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్, రేపు కొన్ని పనులు కూడా మంచిగా చేసినాయి టీఆర్ఎస్. ఈ కాంగ్రెస్ వచ్చిన కానీ మళ్ళీ కరెంటు బంద్ అవుతుంది, మళ్ళీ ఇబ్బంది పాలవుతున్నాం సార్. వాటర్ ప్రాబ్లం? వాటర్ కూడా ప్రాబ్లం అవుతుంది సార్ బాగా. అది కాంగ్రెస్ ఉన్నప్పుడు బాగుందా, టీఆర్ఎస్ ఉన్నప్పుడు? టీఆర్ఎస్ ఉన్నప్పుడే బాగుంది. మరి మార్పు కావాలన్నారు కదా, మార్పు ఏమన్నా కనిపిస్తుందా కాంగ్రెస్ ప్రభుత్వంలో? ఏం మార్పు రావట్లేదు సార్. మార్పు అంటే ఏం లేదు, ఫ్రీ ఛార్జ్ పెట్టిరు, ఆడోళ్ళు కూడా ఇబ్బంది పడుతురు, ఆడోళ్ళే తిడుతురు. ఇట్లా మేము ఇప్పుడు బస్సు ఎక్కడానికి కూడా మగ మనిషి ఎక్కడానికి కూడా వీలు లేకుండా అయిపోతుంది. అట్లా మన రైతు బంధు పడుతుందా మీకు? రైతు బంధు లేదు సార్, ఏ బంధు లేదు మాకు. కేసీఆర్ ఉన్నప్పుడు పడేదా మీకు? కేసీఆర్ ఉన్నప్పుడు పడేదా? మాకు వాళ్ళ ఇప్పుడు భూములు లేదు సార్, భూములు ఉంటే పడతాయి, భూములు లేనప్పుడు ఏం చేస్తాం, రోడ్డు మీద బతుకులే మాది. అన్నా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు కోటేస్తావు? సార్ ప్రస్తుతానికి అయితే ఓటు వేద్దాం అనుకుంటున్నాం, కానీ ఈసారి రేవంత్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇస్తారు మాట చిన్నగా కష్టపడి ఇస్తా అంటుండు. ఇటువల్ల ఇస్తా అంటే అన్నాడు కాబట్టి కాంగ్రెస్కే ఓటు వేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే మాట ఇచ్చిండు కాబట్టి కొన్ని నెరవేరుస్తుండు చిన్నగా. ఇది కూడా నెరవేరింది అనుకో, ఎల్లకాలం ఆయన ఉంటాడు. ఇక ఫ్రీ బస్ పెట్టడం కరెక్టేనా? ఏం సార్ ఫ్రీ బస్ పెట్టడం కరెక్టేనా? ఫ్రీ బస్ పెట్టడం అంటే కరెక్ట్ అంటే ఆయన మనసుకు తోసింది సార్, మనం దాన్ని ఏం చేయలేము. మనసుకు తోసింది, ఏదైనా పెడితేనే ప్రజలు మా కలిపి పంచుతారు అన్నట్టుగా అదొకటి పెట్టిండు మహిళలకి. ఇటవాటికి చాలా బాధపడుతున్నారు మహిళలు కూడా, బస్ ఎక్కడానికి కూడా మాకు బాధపడుతున్నారు.
కొట్టుకోవడాలు తనుకోవడాలు ఇవన్నీ జరుగుతున్నాయి. కాంగ్రెస్ ఉన్నప్పుడు బాగుందా మన టీఆర్ఎస్ ఉన్నప్పుడు బాగుందా? ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే కాంగ్రెస్ ఉన్నప్పుడు బాగుంది సార్. వాటర్ ప్రాబ్లం అది ఎట్లా ఉంది? వాటర్ అంటే ఇప్పుడు ఎండాకాలం కాదు వర్షాల్లో కదా సార్, వాళ్ళు ఎవరిని అనకూడదు. కరెంటు కూడా ఇప్పుడు అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సార్, వస్తూనే పోతున్నాయి సార్, వస్తూనే పోతున్నాయి. రైతు బంధు పడుతుందా మీకు? రైతు బంధు మాకు లేదు సార్. ఓటు అంటే మన మనసులో ఉన్న వాళ్ళకి వేస్తుందా, మన మంచి ఎవరు మనకు మంచి చేస్తారో వాళ్ళకి ఓటు. కాంగ్రెస్ పరిపాలన ఎట్లుంది? కాంగ్రెస్ పరిపాలన ఎట్లుందంటే జర మంచిగా అనిపిస్తుంది. ఇంకా అమలు కావాలి, ఇంకా ఎవరికి బియ్యం కార్డు పెళ్లి కావాలి, రేషన్ కార్డు రాలేదు, రేషన్ కార్డు ఒకటి కావాలి. ఇక బీఆర్ఎస్ ఉన్నప్పుడు బాగుందా కాంగ్రెస్ పరిపాలన బాగుందా మీకు? బీఆర్ఎస్ ఉన్నప్పుడే మంచిగా ఉంది. ఇప్పుడు కొంతమంది యువత చదువుకున్న వాళ్ళు వాళ్ళకి జాబ్లు కొట్టలేదు కదా. నేను డిగ్రీ వరకు చదివిన, సెకండ్ ఇయర్ అయిపోయింది, డిగ్రీ 1 year చదివిన. ఓకే, ఒక ముక్కలో చెప్పాలంటే మళ్ళీ మీకు ఏ పార్టీ ఉంటే పనులు అవుతాయి? మీకు ఏ పార్టీ రావాలని ఉంది? ఏ పార్టీ రావాలండి ఏమన్నా ఇప్పుడైతే ఎలక్షన్లలో ఎంపీ చాలా మంది పోటీ చేస్తారు కదా. ఎంపీలు ఏ పార్టీ వస్తే బాగుంటుంది? బీజేపీయా, కాంగ్రెసా, టీఆర్ఎస్? ఎంపీలు అయితే మరి కాంగ్రెస్ వస్తున్నారు, టీఆర్ఎస్ అయితే మాకు ఆయన తెలియదు. ఇప్పుడు ఇప్పుడు జేవిరెడ్డి బ్రదర్ కదా, ఆయనకైతే కొద్దిగా మాకు పరిచయం ఉంది, ఓకే, ఆయనకే వేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎలక్షన్స్ వస్తున్నాయి నెక్స్ట్ మంత్ ఎంపీ. అవునవును వస్తుంది. ఎవరికి వేస్తావు? నేనా టీఆర్ఎస్ గారు. ఎందుకని? నేను ఫస్ట్ నుంచి నేను అట్లా చేసిన అంటే టీఆర్ఎస్ చేసేటోడు ప్రశ్నించి. మరి ఎట్లుంది కాంగ్రెస్ పరిపాలన? ఏముంది ఇక మా ఆటోల వాళ్ళకు అంత అయిపోయింది. 15,000 ఇస్తానన్నారు కదా, ఆయన ఇస్తే ఆ బండి కాగితాలకే సరిపోతుంది. బండి కాగితాలకే సరిపోతుంది. ఆయన ఇచ్చే 12,000 ఏం కావు. అసలు ఇచ్చాడు ఆ 12,000 బండి? అసలు ఇప్పటిదాకా వాళ్ళకి ఇవ్వలేదు. చెప్పాడు కదా ఇస్తాను నెక్స్ట్ మంత్. చెప్పటం వరకే ఇవ్వటం లేదు, ఇవ్వడం లేదు. మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లుండేది? అప్పుడు అన్ని ఆటోలు బాగా నడిచినాయి, మంచిగా ఫ్రీ బస్ పెట్టాడు కదా. ఫ్రీ బస్ పెట్టినాక ఇక ఆటోలు అమ్మటం కూడా ఎవడు కొనేటట్లేదు. అమ్ముదా అన్న కొనడు, వాడు మాత్రం కొనేం చేసుకుంటాడు. 30 కిలోమీటర్లు వస్తే 100 రూపాయలు రాలేదు, 120 రూపాయలు డీజిలే అయిపోయాయి. ఏం చేస్తాం, అది పరిస్థితి. ఇప్పుడు మన ఎంపీ ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అది జనం చేతిలో ఉంది, మనం ఎప్పుడు ఎవరెట్టు మాట్లాడతారు. కాంగ్రెస్ పరిపాలనలో వాటర్ ప్రాబ్లం ఉంది, కరెంట్ పోతుంది అంటున్నారు. వాటర్ ప్రాబ్లం అంటే వర్షాలు లేవు, భూమిలో తడి లేదు, దానికి ఎవరేం చేయలేరు. వాటర్ ప్రాబ్లం ఆయన వచ్చినా అంతే ఉంటుంది, ఈయన వచ్చినా ఉంటుంది. మన కరెంట్ అది ఎట్లుంటుంది? కరెంట్ అంటే ఇక మరి అది కూడా ఉత్పత్తి కావాలి కదా. కరెంట్ ఎప్పుడో 2 గంటలు పోతుంది వస్తుంది. ఓకే సార్. వచ్చే నెల ఇట్లా ఓటు ఎవరికి ఇస్తాం అనుకుంటాను? మాది ఖమ్మం. ఖమ్మంలో ఎవరికి ఇస్తారు? అక్కడ క్యాండిడేట్ కూడా ఎవరికి నాకు నేను వచ్చేసి వారం. సరే, ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు బాగుండేనా, ఇప్పుడు బాగుందా? ప్రజెంట్ అంటే ఇంతకుముందు అయితే బీఆర్ఎస్ ఉన్నప్పుడు మంచిగా ఉన్నది. ఏం మార్పులు అనిపిస్తున్నాయి? ఈ గవర్నమెంట్ వచ్చింది కానీ ఇప్పుడు ఇంకా మార్పులు అనేది, కొత్త పనులు అనేది ఇంకేం స్టార్ట్ చేయలేదు కదా. మరి వచ్చిన కాదు ఎలక్షన్ కూడా ఉన్నది, కొత్తగా అయితే ఏం చేయలేదు. నెక్స్ట్ టైం మరి ఈ ఎలక్షన్ అయిపోతే మరి మార్పు అనేది తెలుస్తుంది. మార్పు చేస్తున్నారు కానీ ఇంకా మార్పు అనేది ఏం లేదు. మహిళలకు ఫ్రీ బస్ అన్నారు కదా, ఏమంటారు మీరు? మంచిగా ఉంది మేడం. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే, ఇప్పుడు బాగుందా? అప్పుడు కూడా మంచిగా ఉంది, ఇప్పుడు కూడా చిన్న చేస్తుంటే మంచిగా అనిపిస్తుంది. అది సరే अभी गवर्नमेंट चेंज हो गया ना यहाँ, कहाँ कैसे लग रहा है आपको? अच्छा लग रहा केसीआर टाइम पे अच्छा था, क्या अभी अच्छा है? ये तो अभी अच्छा है कांग्रेस टाइम पे। अभी अच्छा। क्या क्या अच्छा है? वो तो पूरे काम कर रहे हैं, वो ये कर रहे हैं, बस फ्री करे ना, औरतों को बस फ्री करे, और क्या गैस का भी रेट कम, करंट बिल भी नहीं है। आपको करंट बिल मुक्त हो गया क्या? हाँ हो गया। ఇంకా చేయగొడితే వేద్దాం అనుకుంటాం. ఎందుకు కేసీఆర్ అప్పుడు మంచి లేకుండేనా? కేసీఆర్ మరి కొద్ది మందికి సహాయం చేసిండు, కొద్ది మందికి మాఫీ చేసిండు, కొద్ది మందికి చేయలేదు మేడం. ఇంకా ఎట్లా వేద్దాం చెప్పు? అందరికీ న్యాయం చేస్తే బాగుండు, అందరికి చేయలే కదా. ఇప్పుడు కరెంట్ ఇట్లా ఉంటుందా మీకు? కరెంటు ఫ్రీకి కరెంటు వచ్చినాయని చెప్తుండు, మరి వచ్చినాయని చెప్తుండు, మళ్ళా డబ్బులు పడుతున్నాయి.
కరెంట్ బిల్లు ఎక్కువ పడుతుంది. ఇప్పుడు మహిళలకు 2500 ఇస్తామని కదా ఇస్తున్నాయి మీకు. యాడ ఇచ్చిండు ఇప్పుడు దా పింఛనే గతి లేవు కానీ పింఛన్ వస్తలేదు. 4 సంవత్సరాలు అయ్యి చనిపోయాడు ఇంకా ఇప్పుడు దాకా రావట్లేదు. మరి మళ్ళీ ఎవరికి వేస్తావు ఓటు? ఇంకా రేవంత్ రెడ్డికి వేద్దాం అనుకుంటున్నా. మరి నీకు డబ్బులే వస్తున్నాయి, చెప్పిన పని చేయలేదు, మళ్ళీ ఎందుకు ఇస్తానంటాను? నువ్వు చెప్పిన పని చేయలే కదా, కరెంట్ బిల్లు ఫ్రీ అనే పైసలు వేయబట్టే ఇవన్నీ ఉన్నాయి కదా, మరి మళ్ళీ ఎందుకు వేస్తానంటాను? వేస్తారు అంటే మళ్ళీ మాఫీ చేస్తా అంటుండు కదా, రుణ మాఫీ చేస్తా అంటుండు కదా, చేస్తే చేయకుండా చేద్దాం. ఏమైంది? ఏం లేదు తల్లి, నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, కాలుకు ముళ్ళు గుచ్చుకుంది, సీసపెచ్చ గుచ్చుకుంది. ఇక దానికి తక్కువైన దాకా కష్టం ఉంది. నాకు బట్టల బేరం చేస్తున్నా, గిరాకీ లేవు, పింఛన్ వస్తలేదు. మా ఆయన చచ్చిపోయి 2 ఏండ్లు అయింది. ఒకటే ఏడు బాధ అయిపోయింది నాది. అంతే. ఎట్లా అడగలేదా మరి ఎమ్మెల్యేకి? ఇట్లా అడగలేదా? అడిగిండ్రు, వస్తాయి, వచ్చే టైంకి వస్తాయి అంటుర్రు. ఇప్పుడు రావు, ఎలక్షన్లు ఉన్నాయి, ఎలక్షన్లు అయిపోయినాక వస్తాయి అంటుర్రు. ఎలక్షన్లు ఉన్నాయంట కదా. అదే మరి నువ్వు ఎవరికి ఓటేస్తావు మరి? ఇప్పుడు మరి ఎవరికి వేయాలో భగవంతుని కేరక. పింఛన్ ఇట్లా వస్తున్నా, ఇప్పుడు వస్తలేదు. వస్తలేవు, పింఛన్ వస్తేనే నేను ఓటేస్తా, లేకుంటే అయ్యా అట్లా ఉంది. నాకు పింఛన్ ఇస్తలేరు, 3 ఏండ్లు అయిందానా, వస్తలేవు. మరి నా కేసీఆర్ అప్పుడు మంచి అనిపించినా, ఇప్పుడు మంచి అనిపిస్తాను. కేసీఆర్ అప్పుడు మంచి అనిపించినా, ఇప్పుడు మంచి అనిపిస్తాను. ఏదో మరి అప్పుడు మంచిగా చేసిరా, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మంచిగా చేస్తారు అంటుంది. ఇంకా నిన్న మననే ఇక తల్లి గెలిచింది, ఇంకా ఏం చేస్తారో తెలవాలి ఇక వాళ్ళకు. ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇట్లా ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? కాంగ్రెస్. ఇప్పుడు ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి డిఫరెన్స్ కనిపిస్తుందా? చాలా. ఏది బాగుంది? బీజేపీ వద్దనుకుంటున్నాను. వద్దనుకుంటున్నా. బీఆర్ఎస్ గవర్నమెంట్ బాగుండేనా, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ బాగుందా? ప్రజెంట్ అయితే బీఆర్ఎస్ బాగుంది. బీఆర్ఎస్ బాగుంది. ఏం బాగుండే? వర్క్ బాగుంది. ఇప్పుడు మరి మళ్ళీ దేనికి ఓటేద్దాం అనుకుంటున్నారు? కాంగ్రెస్కి వద్దాం. మీరు వేసే ఓటు ప్రధానమంత్రిని డిసైడ్ చేస్తుంది కదా. ఇప్పుడు మీరు కాంగ్రెస్కి ఓటేస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది. మోడీ ఓకేనా, రాహుల్ గాంధీ ఓకేనా? రాహుల్ గాంధీ. ఎందుకు మోడీ ఎందుకు నచ్చలేదు. కాంగ్రెస్ ఎందుకే? 10 సంవత్సరాలు చేసింది కాబట్టి, అనుకున్న పనులు ఏం చేయలేదు కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే అవుతుంది. మీ ఇంట్లో ఎవరికి కళ్యాణ లక్ష్మి కానీ కేసీఆర్ కిట్ కానీ రాలేదా? వచ్చింది. కళ్యాణ లక్ష్మి మీకు రైతు బంధు వచ్చిందా? వచ్చింది. మరి అంటే ఇప్పుడు రైతులకు చేసిందా కేసీఆర్ గవర్నమెంట్? రైతులకు మంచిగా చేసిందా? పేదవానికి ఇచ్చింది తక్కువ, ఉన్నవానికి వేసింది ఎక్కువ. కాబట్టి మా సొమ్ము మాకు ఇచ్చిన, ఇంత సొమ్ము మేము ఇవ్వలేము. ఓకే. ఈ గవర్నమెంట్ మీద నమ్మకం ఉందా? మరి గవర్నమెంట్ నమ్మకం 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయా? అవుతున్నాయి. माइनॉरिटीज के लिए बीआरएस गवर्नमेंट बहुत कुछ किया बोल रहे, आप क्या बोलेगा? बीआरएस अच्छा है कि कांग्रेस अच्छा है? बीआरएस तो थोड़ा काम करे, वो शादी मुबारक को काम करे, और जो सो गरीबों का जरा पेंशन वगैरह दे दिए, इसलिए जरा बीआरएस का अच्छा। अभी एमपी इलेक्शन में किसको वोट डाला था? इलेक्शन में तो अभी नहीं बोल सकते अभी। आपको तो बीआरएस अच्छा लगा? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఏ పార్టీకి ఓటేస్తాం అనుకుంటున్నారు? నేను అన్ని పార్టీలకి ఒక్కటే ఓటు ఉంటుంది, 3 పార్టీలకి అంటే వేసేదైతే నీకు చెప్పాను కదా, ఏ పార్టీకి ఇస్తామని. ఎట్లా అనిపిస్తుంది ఫ్రీ బస్ ఇస్తుంది? మాకు నేను ఎప్పుడు పోతలేదు, నేను ఎప్పుడో ఒకసారి పోతలే. ఏమో మంది లెస్తుంటారు అంతేనా? అప్పుడు కేసీఆర్ అప్పుడు మంచిగా ఉన్నాయి, ఇప్పుడు మంచి అనిపిస్తుంది. ఇంకేమో ఎట్లా కేసీఆర్ ఉన్నప్పుడు ఈ ఫ్రీ బస్సు చేయబట్టి కొద్దిగా ఇబ్బంది అనిపిస్తున్నాయి అంతే. అప్పుడే మంచిగా ఉండేలే. సరే. మీకు రైతు బంధు ఇట్లా వచ్చినా? అప్పుడు రైతు బంధు వచ్చింది, ఇప్పుడు పడతలేదు రైతు బంధు. ఎట్లుండే అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచి అనిపిస్తుంది? కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు పడేది. ఇప్పుడు వచ్చే నెల ఎన్నికలు ఉన్నాయి, ఎవరో కొట్టేస్తాం మరి? ఇంకా వాళ్ళ సంగతిగా ఇంకా వాళ్ళు మంచిగా అనిపిస్తే వాళ్ళకే. ఇక మీరు ఎవరు కొట్టేస్తారు? ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎవరు కొట్టేస్తాం? కృష్ణారెడ్డికి వేస్తాను, కంచెల కృష్ణారెడ్డికి వేస్తాను. ఎందుకు కంచెల కృష్ణారెడ్డి? ఏదైనా అభిమానం అది ఇక. ఎందుకని అన్న గురించి నీకేం తెలుసు? నా పార్టీ అది ఇక అది అంతే. అప్పుడు బాగుండదా, ఇప్పుడు బాగుందా? ఏం మార్పులు వచ్చినాయి? ఇక మార్పు అంటే ఇక మార్పు ఎప్పుడు తిన్నది లేదు, ఇప్పుడు తిన్నది లేదు కానీ ఇక మా అభిమానం అండి. ఇక
మా పార్టీ అది టీఆర్ఎస్ పార్టీ అది. మా ఓటు బీఆర్ఎస్కే. ఎందుకు బీఆర్ఎస్? మాకు పోయినసారి అన్నిటికన్నీ ఇచ్చారు, బియ్యం ఇచ్చారు, పింఛన్లు ఇచ్చారు. గది ఎట్లా కాంగ్రెస్ పరిపాలన ఎట్లా అనిపించింది? కాంగ్రెస్ పరిపాలనలో కరెంటు పోతుంది, ఇగో మొత్తం అందరి కారమే, కరెంట్ లేదేం లేదు. గది వాటర్ అది ఎట్లా ఉంది? వాటర్ కూడా లేదు సప్లై. మా బాగా వాటర్ లేదు, మా 6వ వార్డు. గది మార్పు కావాలని చేశారు కదా మార్పు. మాకు వాటర్ కావాలి, ఇప్పుడు కరెంటు కావాలి. ఇప్పుడు కరెంటు, ఇప్పుడు నీళ్లు ఉంటేనే కదా, నీళ్లు కరెంటు ఉంటేనే అది ఎట్లా. అవి రెండు లేకపోతే ఏముంటుంది చెప్పు. అందులో కేసీఆర్ ఉన్నప్పుడు బాగుంది, పింఛన్ డబ్బులు వచ్చినాయి అన్నిటికన్నీ. అది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం లేదు. అది ఇప్పుడు కరెంటు మీరే చూడండి, అవతల లేదు, అవతల లైన్ కూడా లేదు. నల్గొండ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు మనం పబ్లిక్ సర్వే, పబ్లిక్ ఒపీనియన్ ఏంటో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఈరోజు మనం నాగార్జున సాగర్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నాము. ఇక్కడ ప్రజలు ఏమంటున్నారు అంటే ఓవరాల్గా అంటే రాష్ట్రం మొత్తంలో వచ్చినటువంటి టాకే ఇక్కడ నల్గొండ ప్రజల్లో కూడా వచ్చింది. రైతులు, ముఖ్యంగా వృద్ధులు ఇప్పుడున్న గవర్నమెంట్ మీద కొంత అసహనాన్ని చూపిస్తున్నారు. ఇంకా సమయం ఉంది అన్న మాట వినిపిస్తున్నా కూడా రావాల్సిన వాటిని కూడా, వస్తున్న వాటిని కూడా ఆపేశారు. పంటలు కూడా పండకుండా అయిపోయింది. గతంలో తెలంగాణ ఎలా ఉండేదో ఇప్పుడు మళ్ళీ అలాంటి కరువు ప్రాంతంగా మారింది అనేటువంటి అభిప్రాయాన్ని అయితే ఇక్కడ నాగార్జున సాగర్ ప్రజలైతే వ్యక్తపరుస్తున్నారు.